కావాల్సిందిగా కోరుతున్నాము. పదహైదు రోజుల నుంచి కూడా మన మండల్లో వివిధ గ్రామాల్లో విఎస్ఏలు అదేవిధంగా డిఆర్పిస్ వాళ్ళ యొక్క ఎస్ఆర్పి సారథ్యంలో మనకు ప్రతి గ్రామంలో కూడా ఆడిట్ చేసి గ్రామ సభలు ముగించుకొని ఈరోజు మన మండల్లో ప్రజావేదికను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజావేదికకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చేసినటువంటి గౌరవ డిఆర్డిఓ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈనాటి ఈ సమావేశానికి జెడ్పీటీసీ గారు ఇచ్చేశారు. జెడ్పీటీసీ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జిల్లా అంబుడ్స్ పర్సన్ అయినటువంటి సత్యనారాయణ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఏపీడీ సుల్తాన్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. తర్వాత విజిలెన్స్ ఆఫీసర్ రహీం సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచ్కి తర్వాత ఎంపీటీసీకి అందరికీ కూడా స్వాగతం సార్. అదేవిధంగా మా ఉపాధి హామీ సిబ్బంది అదేవిధంగా మా పంచాయత్ సెక్రటరీలకు స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఫర్దర్గా ఎస్ఆర్పి గారు నడిపించవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు 13వ విడత సామాజిక తనిఖీ ప్రజా దర్బార్కు హాజరైన అధికార అనధికారులు, ఈ సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు డిఆర్డిఓ గారు, ఏపీడీ గారు, అంబుడ్స్ పర్సన్ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, ఎస్ఆర్పి అండ్ హిస్ టీమ్ అండ్ ఎంపీటీసీస్, సర్పంచస్ అండ్ ఎఫ్టీఈస్ అందరూ విలేకరులు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. ఈ యొక్క ఒరవడి ఎప్పుడు జరిగేదే. ప్రతి సంవత్సరం మనం సామాజిక తనిఖీ చేసుకుంటాం. గత సామాజిక తనిఖీ 12వ విడత లోపల వచ్చిన అభియోగాలపై ఇంతవరకు మనమంతా వాటికి సంబంధించినటువంటి యొక్క వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వివరణ మొత్తం పూర్తి అయిపోయింది. కానీ ఒక 16 పేరాలు మాత్రమే పెండింగ్ మిగిలినాయి. కలెక్టర్ గారి ఆమోదంతో వాటిని సమర్పించాల్సి ఉన్నది. వాటికి అన్ని ఏటీఆర్స్ కూడా మీరు తయారు చేసినారు. మా దగ్గర అవి రెడీగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క 13వ విడత కూడా సజావుగా సాగి వీటిలో కూడా ఎక్కువ అభియోగాలు రాకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రారంభించేందుకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. 13వ విడత సామా తనిఖీలో భాగంగా గన్పూర్ మండలం నందు ఉపాధి హామీ పథకంలో 1/2/2022 నుంచి 31/3/2023 వరకు అనగా 14 నెలల కాల పరిధిలో కూలీలకు వేతనాలుగా 6,18,17,450 రూపాయలు, మరి మెటీరియల్ గాను 41,92,403 రూపాయలు, మొత్తం 6,60,09,853 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించి 6,99,33,043 రూపాయలు మెటీరియల్, వేస్ సంబంధించి 1,79,469 రూపాయలు, మొత్తం 6,51,12,512 రూపాయలు సంబంధించి మనకు సామాజిక బృందాలు రికార్డు ఇవ్వలేదండి. ఇందులో 2021 ఫైనాన్స్ ఇయర్ సంబంధించి రైతు వేదికలు 7 ఉన్నాయి. ఆ 7కి సంబంధించి కూడా రికార్డ్స్ ఇవ్వడం జరిగింది, సామాజిక నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ సామాజిక బృందం వారు ముందుగా ఈ మండలంకు 21వ తేదీన రావడం జరిగింది. 25వ తేదీ వరకు కూడా ఈ మండలంలో చదువుకున్న యువతి యువకులు మనం ఎంపిక చేసుకొని వాళ్ళ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తేదీ 26/9/23 నుంచి 5/10/2023 వరకు మొత్తం 9 బృందాలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క బృందం 3 గ్రామాల చొప్పున సామాజిక నిర్వహించి ఆయా గ్రామాల గ్రామ సభలు పెట్టి కూడా మనం నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఇందులో ముందుగా వచ్చేసి ఉప్పరిపల్లి, వెంకితండ, మల్కిమేపల్లి సంబంధించినది ముందుగా నివేదిక సమర్పించడం జరుగుతుంది. సంబంధిత సిబ్బంది కూడా అందుబాటులో ఉండవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి.
198 రూపాయలు, సామాగ్రి ఖర్చుగాను 26,730 రూపాయలు, మొత్తము 29,41,928 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 48 పనులు చేసింది సార్. నెక్స్ట్ రికార్డు గివెన్ డీటెయిల్స్ సార్. మూడో అంశము 48 పనులకు సంబంధించి ఏ ఒక్క నేమ్ బోర్డు పెట్టలేదు సార్. నేను నెక్స్ట్ ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్, లేబర్ బడ్జెట్ డీటెయిల్స్. ప్లాంటేషన్ మొత్తం ఉంటాయి సార్. 15లో 13,464 మొక్కలు బతికినాయి సార్. పెట్టిండ్రు 12,532 మొక్కలు బతికినాయి, 932 మొక్కలు చనిపోవడం జరిగింది. వర్క్ వారిగా వర్క్ డీటెయిల్స్ సార్. జీపీలో సిఎస్ఏ జరగలేదు సార్. ప్రజెంట్ విలేజ్లో సమాంతర సామాజిక తనకి ఎలాంటి పనులు జరిగిన కారణంగా తనిఖీ నిర్వహించలేదు. ఇక్కడ సిఎస్ఏ సార్, సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించలేదు పనులు జరిగిన కారణంగా. నెక్స్ట్ అవెన్యూ ప్లాంటేషన్ 3 వర్కేలకు సంబంధించి 600 మొక్కలకు వాచన్ వార్డు ఇచ్చింది సార్. 100% మొక్కలు బాగున్నాయి సార్ వాచన్ వార్డు. తొమ్మిదో అంశం సార్, హార్టికల్చర్ సంబంధించి 200 మొక్కలు ఇచ్చారు రైతుకు. 200 మొక్కలు బాగున్నాయి సార్. ఉన్నాయి సార్, ఎక్కువనే ఉన్నాయి. నెక్స్ట్ డిమాండ్ నిర్వహిస్తుంది, నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. నో డిమాండ్ అంటే తెలుసునా, కల్పించినప్పుడు ఒక లెటర్ మాకు అవసరం లేదని తీసుకుంటే అయిపోతుంది. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. పే స్లిప్లు ఇస్తున్నారు, 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేస్తున్నారు. 3 రకాల ఫోటోల్లో పని జరుగుతున్న ఫొటోస్ మాత్రం నిర్వహిస్తుంది సార్. మిగతా 2 రకాల ఫోటోలు నిర్వహించడం లేదు. ఏమి ఫొటోస్ కనీసం 2 అన్నా ఉండాలి కదా. ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా నేను. వర్క్ ఫైల్స్ పెట్టుకుంటే వర్క్ కంప్లీట్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది నీకు? కొత్తగా నేర్చుకుంటున్నావా నువ్వు టీఏ ఉద్యోగం? చెప్పు. నెక్స్ట్ కూలీ రైతుల సంతకాలు తీసుకున్నాం సార్. ఎంబుక్లో తీసుకున్నారా? తీసుకున్నాం సార్. రోల్ కాలేజీలో చేయడం జరిగింది. ఈసీ చిక్కారు చెక్ మీద కూడా చేయడం జరిగింది సార్. 12-13 కాలాలు రాస్తున్నారు. సర్వే రిజిస్టర్స్ నిర్వహిస్తుంది. అర్థమన్నాను సార్. 4 వర్గాలకు సంబంధించి 92% ఉన్నాయి సార్. 92%? అవును సార్. మిగతా ఏమైనాయి చనిపోయినాయి? ఏ ఇయర్ ఇది ప్లాంటేషన్? ఫిట్టింగ్ ప్లాంటింగ్ సార్. ప్లాంటేషన్ ఇయర్ 21, 22, 22, 23. నెక్స్ట్ 22 అంశం సార్. అర్థవనాలు సార్. ఓన్లీ వాచన్ కూడా వచ్చింది. ఫిట్టింగ్ ప్లానింగ్ లాస్ట్ ఇయర్ ఆడిట్ అయిపోయింది. ఓన్లీ వాచనాలకు సంబంధించి 6 వర్క్ ఐడీలో 91% ఉన్నాయి సార్. 9% చనిపోవడం జరిగింది. 91%? అవును సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఓన్లీ వాచ్ వాళ్ళకి సంబంధించి ఒక వర్క్ ఐడీలో 350 మొక్కలు ఇచ్చింది సార్. ప్రజెంట్ 94% ఉన్నాయి సార్. 329 వర్క్ ఉన్నాయి సార్. 350కి వాచ్ వాడు ఇచ్చారు. 329 ఉన్నాయి సార్. 23. 23. 94%. 94. 24వ అంశం సార్. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. నిర్వహించడం సపరేట్ చేసి మీటింగ్ మీటింగ్ తెలుసునా? నీకు ఐడియా ఉందా?
రెగ్యులర్ ఫీల్డ్ అసిస్టెంట్ కదా చెప్పింది అర్థమైంది. పెట్టలేదు అంటే రాసిండు పెట్టాలి. అవును సార్ 24 ఎవరు పెట్టాలి? ఎక్కువ కానీ రిజిస్టర్ అని మీ బిజినెస్లో ఎంట్రీ కావాలి. పంచాయత్ సెక్రటరీస్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే మనకు వీళ్ళు ఆడిట్ సిబ్బంది ఐడెంటిఫై చేసింది ఏంటంటే రోజ్గార్ దివాస్ అంటే ఇది మన ఎవరైతే ఉపాధి కూలీలు మన దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేదా అట్లీస్ట్ 15 days వన్స్ ఒక మీటింగ్ ఒక రిజిస్టర్ పెట్టుకొని ఒక 100 పేజీలు రిజిస్టర్ పెట్టుకొని గ్రామ పంచాయతీలో వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే డిస్కస్ చేసి మీరు ఒక మినిట్స్ రాసుకొని వచ్చిన వాళ్ళతో సంతకాలు తీసుకొని గౌరవ సర్పంచ్ గారు ఎంపీటీసీ వార్డు సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలిచి ఒక్క మీటింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఇది సోషల్ ఆడిట్ సిబ్బంది మన సోషల్ ఆడిట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి ఇది ఫర్దర్ మీరు మళ్ళీ రిపీట్ చేయకూడదండి. దయచేసి అందరూ కూడా రిజిస్టర్స్ ఇమ్మీడియట్గా రేపటి నుంచే పెట్టుకోండి. అట్లా కమ్యూనికేషన్ లేక వైరున్నాయి మైక్ ఆయన తీసుకొని వైర్లెస్ ఇచ్చి అయిపోయా కదా. తీసుకొని సర్టిఫై చేస్తున్నాం కాబట్టి ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. కట్ చేసి మూడో అంశం సార్ 51 పనులకు సంబంధించి ఎలాంటి నేమ్ బోర్డ్స్ పెట్టలేదు పెట్టలేదు సార్. ఏమైంది బాబు, ఎందుకు పెట్టలేదు? క్లైమ్ చేయకపోతే బోర్డులు పెట్టేది ఉండదా? అంటే నేమ్ బోర్డు వర్కులు కంప్లీట్ చేసినామంటే నేమ్ బోర్డు పెట్టకూడదని ఏమన్నా మళ్ళీ ఎట్లా వర్క్ కంప్లీషన్ ఎట్లయితుంది నేమ్ బోర్డు పెట్టుకుంటా? వర్క్ క్లోజ్ కావాలంటే నేమ్ బోర్డు కంపల్సరీ. ఇన్ఫర్మేషన్ సార్ ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి పనులు జరిగిన కారణంగా సంబంధ సమస్యలు వేయించలేదు. అంటే కొంతమంది అట్లా అంటున్నట్టు నాకు తెలుసు. ఎందుకంటే ఈజీఎస్లో క్రియేట్ అయ్యే ప్రతి అసెట్ మీ గ్రామ పంచాయతీ పని ఏ పనులు జరుగుతున్న పనులు కూడా సూపర్వైజ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మేమేమైనా ముట్టుకుంటే మాకు అంటుకుంటుందేమనేటట్టు ఉండకూడదు. వెళ్తుంటే మరి పే స్లిప్స్ కూడా లేవు సార్. పే స్లిప్ లేదు. మాట్లాడుతున్నాం. స్టార్టింగ్ అయితే 4 వారాలు ఇచ్చినామని చెప్పింది సార్. 4 వారాలు స్టార్టింగ్ ఇచ్చినామని గ్రామ సభలు అయిపోయారు కానీ వాళ్ళ దగ్గర పే స్లిప్ అయితే లేదు. పే స్లిప్లు ఎందుకు లేదు?
సివిల్ ఇష్యూస్ అప్డేషన్ చేస్తున్నారు సార్. పని జరుగుతున్న ఫొటోస్ నిర్వహిస్తున్నారు. మిగతా 2 రకాల ఫోటోలు నిర్వహిస్తున్నారు. 13 సార్ 50 పనులకు 6 వర్క్ ఫైల్ పెట్టింది సార్. ఆరు వర్క్ ఐడీలకు అరే నేమ్ బోర్డ్ అంటే ఏదో అది ఎక్స్పెండిచర్. వర్క్ ఐడీలకు ఫైల్ పెట్టడానికి ఏం చేసినావు? 6 చేసినావు. ఎంబుకులో కూలీ రైతుల సంతకాలు తీసుకుంటున్నారు. కూలీ రైతుల సంతకాలు ఎంబుకులో తీసుకుంటున్నారు. రోల్ కాల్ చేస్తున్నారు సార్. ఈసీ గారు వేజ్ పేమెంట్ 25% చెక్ చేస్తున్నారు. 12-13 కాలాలు రాస్తున్నారు సార్. సర్వే రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారు. వర్క్ ఫైల్స్ కూడా పెట్టకపోతే ఎట్లా మీకు ఆడిట్ వస్తుందని తెలిసి 19వ అంశం సార్. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి వాచ్ అండ్ వర్డ్కు 4 వర్క్ ఐడీల్లో 91% ఉన్నాయి సార్. ఓన్లీ వాచ్ అండ్ వర్డ్ ఇచ్చి 91%. అవును. 20వ అంశం సార్. అవెన్యూ ప్లాంటేషన్ పిట్టింగ్ ప్లాంటింగ్ 2 వర్క్ ఐడీల్లో 646 మొక్కలు పెట్టింది సార్. 90% ఉన్నాయి సార్. 10% పిట్టింగ్ ప్లాంటింగ్ సార్. అవెన్యూ 90% ఉన్నాయి. మీరు ఏది చెప్పేది 20 సార్. 90% ఉన్నాయి సార్. వచ్చేసి 89% ఉన్నాయి సార్. క్యాజువాలిటీ చేయాలమ్మా. ఇక్కడ 450 మొక్కలు పెట్టింది సార్. ప్రజెంట్ 406 మొక్కలు ఉన్నాయి సార్. 90% ఉన్నాయి. ఇరవై 24వ అంశం సార్. రోజ్గార్ దివాస్ రిజిస్ట్రేషన్ నిర్వహించడం లేదు. సేమ్ రిపీట్ అవుతుంది బీపీలో కదా. ప్రతి ఇంతవరకు చెప్పింది అర్థమైందమ్మా. ఏం చేయాలి మరి? రోజ్గార్ చేయాలి. వచ్చింది చూడు ఈ దీంట్లో 5 నుంచి 7 వర్గాలకు సంబంధించి ఒకే బుక్లో రాస్తున్నారు సార్. ఇరవై 7వ అంశం సార్. ఫీడేచర్కి సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాలి. ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు సార్. ఫీడేచర్ నుంచి ప్రీ మెజర్మెంట్. అవును సార్. ఏం బాబు ఎంత అయింది పేమెంట్? 4 వర్గాలు ఉన్నాయి. దాంట్లో 4 ఉంటాయి. మెజర్మెంట్ టాలీ అయిందా? మెజర్మెంట్ ఓకే సార్. కాకపోతే ప్రీ మెజర్మెంట్ రికార్డ్ డీవియేషన్ ఏం లేదు. ఏం లేదు సార్. ఇక్కడ పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు సార్ నాకు. నేను పంచాయతీ సార్. ఇక్కడ 58 పనులకు సంబంధించి ఎలాంటి నేమ్ బోర్డ్స్ పెట్టలేదు సార్. 3వ అంశం ఒకటి కూడా పెట్టలేదా? ఒకటి ఇట్లా పెట్టలేదు సార్. ఎందుకా? ఎందుకు పెట్టలేదు? వర్కులు నేమ్ బోర్డు పెట్టకుండా క్లోజ్ అవుతుందమ్మా. ఏం పెట్టలేదు.
ఉన్నాయి. అవును సార్. బ్యాలెన్స్ చేయాలమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? రెగ్యులర్ ఫీల్డ్ అసిస్టెంట్ కదా, క్యాజువల్ ట్రైనింగ్ ఉన్న చోట కూడా అట్లంటే ఎట్లా పరిస్థితి? ఈ చోట అంటే సరే. 21వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ టిక్కింగ్ ప్లాంటింగ్ 4 వర్క్ ఐడీలో 86% ఉంది. తగ్గింది పర్సెంటేజ్. పట్లపల్లి చేస్తుంది. వీక్ టైం పెట్టినా చేయాలి. 1 వీక్ లోపల లేకపోతే నీకు రికవరీ వస్తుంది. 22వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్ 93% ఉన్నాయి సార్. 93% ఉన్నాయి సార్ అవెన్యూ ప్లాంటేషన్. ఇరవై 23వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్ 3 వరకైనా వాచ్ అండ్ వర్డ్ సార్ 91% ఉంది. ఓన్లీ ప్లాంటేషన్ వర్క్లో జరుగుతాయా? ఇంకా వేరే వర్క్స్ ఏం జరగలేదు? ప్లాంటేషన్ ఇస్తున్నాయి సార్, ల్యాండ్ లెవెలింగ్ వేస్ట్ ల్యాండ్ జరిగింది కానీ అంత ఏం లేదు. 24వ అంశం సార్, రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు. ఇరవై 25వ అంశం సార్, మర్షల్లో సార్ మొత్తం కాలంలో 11 వేయడం వల్ల 3 రోజులకు ఎక్సెస్ పేమెంట్ పోయింది సార్. అవును సార్. అంబుదం బండతండ అంతైపల్లి. ఇళ్ల తండకు వచ్చేసి వేదికి సంబంధించి 24,52,876 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ వచ్చేసి 6,70,67,92 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ ఇష్యూ నెంబర్ 3 సార్, ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 3 వచ్చేసి 31 పనులకు సంబంధించి 3 వర్గాలకు నేమ్ బోర్డు నిర్వహించడం జరిగింది సార్. 31కి 3 వర్క్ ఐడీలు ఎందుకు పెట్టలేదు? ప్రాబ్లం ఉందా ఏమన్నా? ఇష్యూ నెంబర్ 4 సార్, ప్లాంటేషన్ సంబంధించి 13 వర్క్ ఐడీలలో మొత్తానికి 10,246 మొక్కలు నాటడం జరిగింది. 9,130 మొక్కలు బతికి ఉన్నాయి. మిగతా 1,134 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 5 సార్, లేబర్ బడ్జెట్. ఇష్యూ నెంబర్ 6 సార్, పనుల వివరణ సార్. ఇష్యూ నెంబర్ 7 సార్, సిఎస్ఏ నిర్వహించలేదు సార్, తనిఖీ చేసే భాగంలో సిఎస్ఏ నిర్వహించడం జరిగింది నర్సర్ పనులకు సంబంధించి. ఇష్యూ నెంబర్ 8 సార్, రికార్డు ఇవ్వలేదు వాళ్ళు అదే రాసింటారు. అయిపోయినట్టు అయినా
మీకు 5 లక్షలు శాంక్షన్ అవుతుంది, 3 లక్షలు ఖర్చు అవుతుంది, 3 లక్షలు అట్టే చేస్తారు. మొక్కలన్నీ బతుకున్నాయి, 100% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. నరేష్ అన్న వ్యక్తి మాస్టర్లో 4 రోజులు పనిచేసినట్టు హాజర్లు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి, కానీ పేమెంట్ కాలేదు సార్. పేమెంట్ ఎక్కడుంది? మస్టర్ యాడ్ ఉంది కాదమ్మా తల్లి. మస్టర్ టీఏ దగ్గర ఉందా, ఎఫ్ఏ దగ్గర ఉందా, కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ఉందా? ఈ క్యాండిడేట్ మాత్రమే నరేష్ అన్న వ్యక్తి పేమెంట్ కాలేదు సార్. మాస్టర్లో హాజర్లు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి, కానీ పేమెంట్ చేయలేదు. పేమెంట్ ఎందుకు చేయలేదు సార్? అది ఎన్ఎంఎస్ మ్యాండేటరీ సార్. ఓన్లీ 9 మెంబర్స్ మాత్రమే అటెండెన్స్ కొట్టింది. మరి ఆ ఒక్కసారి అటెండెన్స్ కొట్టలేదు. లేట్ ఉన్నది ఎలక్షన్ జూలైలో సార్. ఓన్లీ 9 మెంబర్స్కి అటెండెన్స్ కొట్టడం జరిగింది. ఒకటి కొట్టలేదు. ఎంతమంది ఉన్నారమ్మా మాస్టర్లో? అదే మన ఎన్ఎంఎస్ రిలాక్సేషన్ లేదు. ఒక పేరు మిస్ చేసుకుంటాం. అంటే ఎన్ఎంఎంఎస్లో రాలేదని పేమెంట్ కాలేదా? అది కాదు సార్, ఎన్ఎంఎస్ అటెండెన్స్ కొడితేనే వస్తుంది సార్. ఎడిట్ మనకు ఆప్షన్ లేదు. మీరు ఆ బెనిఫిట్ ఆయన కలిపారమ్మా? మొబైల్లో కుట్టలేదు సార్. పాసిబిలిటీ ఉందా? చూసారమ్మా మీరు? అది చూడండి, మళ్ళీ నిజంగా పని చేసింటే పాపం ఆయన ఎందుకు నష్టపోవాలి? లేట్ సార్. కొట్టలేదా? లేట్ సార్. చెప్పమ్మా. అది చూడమ్మా, ఉంటే పాసిబిలిటీ ఉంటే చేయండి. ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. 11 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 12 పే స్లిప్పులు ఇవ్వడం జరిగింది సార్. 13 7 రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఒక నిమిషం. మాస్టర్లో సంతకం లేనట్ల పేమెంట్ చేయడం జరిగింది. మోతి అనే వ్యక్తి మాస్టర్లో 3 రోజులు పనిచేయడం జరిగింది. హాజాలు ఉన్నాయని సంతకం లేదు సార్. పేమెంట్ అయింది, పని చేసినట్టు. పేమెంట్ అయిందా? పని చేసిందా? చేసినట్టు. చివరి రోజు రాలేదు. పేమెంట్ అయింది కదా? పేమెంట్ అయింది సార్. చివరి రోజు రాలేదని. ఇష్యూ నెంబర్ 23 సార్. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 4 వర్క్ ఐడీలలో 1920 మొక్కలు నాటడం జరిగింది. 1812 మొక్కలు బతుకున్నాయి, మిగతా 109 మొక్కలు చనిపోవడం జరిగింది. 94% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 9 వర్క్ ఐడీలలో 8343 మొక్కలు నాటడం జరిగింది. 7318 మొక్కలు బతుకున్నాయి, మిగతా 1025 మొక్కలు చనిపోవడం జరిగింది. 87% ఉన్నాయి సార్. మొత్తం వర్కులకు పర్సెంటేజ్ అవును సార్. టోటల్గా 3 ఇయర్స్ సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు కదా, క్యాజువాలిటీ చేయాలో చూడండి. వీక్లో క్యాజువాలిటీ మీరు కంప్లీట్ చేసి ఆ ఫొటోస్ ఎంపీడీ సబ్మిట్ చేయాలి. ఇష్యూ నెంబర్ 25 సార్. పిఆర్ రికార్డ్ సంబంధించి నాట్ గివెన్ సార్. ఇప్పుడు ఎక్కడన్నా అందరు కూడా ఎక్కడైతే మీరు క్యాజువాలిటీ మనం రాస్తాం. ఆడిట్ రిపోర్ట్లో క్యాజువాలిటీ అని రాసిన తర్వాత మీరు నెక్స్ట్ వీక్ మీ కన్వీనియంట్ని బట్టి ఒక 1 వీక్ 10 డేస్ లోపల దాన్ని మీరు క్యాజువాలిటీ చేసి ఒక ఫోటోగ్రఫీ తీసి మీరు ఎంపీడీఓకి కంప్లైంట్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ అవుతుంది. లేకుంటే అది పెండెన్సీలోనే ఉంటుంది. మేము క్యాజువాలిటీ చేయమని రాసినా కానీ మీరు చేయకపోతే అది పెండింగ్లోనే ఉంటుంది. అది పంచాయత్ సెక్రటరీ కావచ్చు, టీఏ కావచ్చు, ఎఫ్ఏ కావచ్చు. అది మళ్ళీ మీకు రిమార్క్లో అది ఒక ఏమంటారు ఒక పేరాలాగా ఉంటుంది.
మీరు ఎప్పుడైతే అది సబ్మిట్ చేస్తారో ఆటోమేటిక్గా పిఓ గారు దాన్ని రిప్లై సబ్మిట్ చేస్తాడు. మాకు రిప్లై సబ్మిట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, లేకుంటే అది అట్లే పెండింగ్ ఉంటుంది. సో అది చూసుకోండి. ఏదో రాసిపోయింది సార్ ఇంకా మనం చేయకపోయినా నడుస్తుంది అని మాత్రం అనుకోకండి దయచేసి. అందరూ కూడా ఇంతటితో గ్రామ సమాచారం. గారు ఈ రికార్డ్స్ ఏదైతే నాట్ ప్రొడ్యూస్ అంటున్నారో మీ దగ్గర ఏమవుతుంది, భూతం అయిపోయి కోట్ల రూపాయలు అవుట్స్టాండింగ్ అని చెప్పి రిపోర్ట్ వస్తుంది. మన మీటింగ్ పెట్టేసి చాలా దూరం ఉంటుంది. అది మీరేమో ఈజీగా రాస్తున్నారు రికార్డు. 33,289 మొక్కలు నాటడం జరిగింది. 28,778 మొక్కలు బతుకున్నాయి. మిగతా 3,611 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 5 లేబర్ బడ్జెట్ సార్. ఇష్యూ నెంబర్ 6 సార్. పనుల ఇన్ఫర్మేషన్ సార్. 7 సార్. తనిఖీ చేసే క్రమంలో పనులు జరగకపోవడం వలన సిఎస్ఏ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 8 సిఎస్ఏ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. 100 days కంప్లీట్ సార్. ఒక వ్యక్తికి 4 రోజులు పనిచేసినట్టు మస్టర్ సంతకాలు ఉన్నాయి కానీ 100 days పూర్తి కావడం వల్ల పేమెంట్ కాలేదు సార్. క్వాంటిటీ డిడక్షన్ చేసిరు. ట్వంటీ సెప్టెంబర్. పే స్లిప్లు ఇవ్వలేదు. 22-23లో పే స్లిప్లు ఇవ్వడం జరిగింది సార్ కూలీలకు. ఇష్యూ నెంబర్ 12 సార్. 7 రిజిస్టర్లలో సుస్థిరాస్తుల రిజిస్టర్ నిర్వహించలేదు సార్. మిగతా 6 రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. సుస్థిరాస్తుల రిజిస్టర్ నిర్వహించలేదు సార్ 7 రకాల రిజిస్టర్లలో. మిగతా 6 ఇష్యూ నెంబర్ 13 సార్. ఒక పనికి సంబంధించి 3 రకాల ఫోటోలలో ఓన్లీ పని జరుగుతున్న ఫోటోలు చూపించారు. మిగతా 2 రకాల ఫోటోలు చూపించారు. పని జరగకముందు, పని చేసిన తర్వాత. టైం లేదా? ఫోటోలు ఫోన్లో తీసుకొని పెట్టుకొని చూపించినా అయిపోతుంది కదా. ఫోటోలు మీకు ఇన్ని ఆడిట్లు చేసి ఉంటారు మీరు. వాళ్ళు ఎన్నిసార్లు రాస్తారు? ప్రతి దాంట్లోనూ ఫోటోలు చూపించాలా. మొబైల్లో మరి ఏం ఫోటోలు ఉంటాయి మీ దగ్గర? ఏం ఫోటోలు పెట్టుకుంటారు మొబైల్లో? మరి సైట్కి పోయినప్పుడు ఒక ఫోటో అయితే దిగుతారు కదా, ఆ ఫోటోలో పెట్టుకునేది కూడా మీరు ఇప్పుడు మెజర్మెంట్కి పోయినప్పుడు రికార్డ్ చేసేకి పోయినప్పుడు ఖచ్చితంగా సైట్కి అయితే పోతారు కదా. పోరా? పోతే ఈ పరిస్థితి ఉండదు. మీరు చేస్తున్నది అదే. ఇక్కడ ఆఫీస్లో కూర్చొని రాసేస్తే ఇట్లే రాసిపోతారు. మీకు మళ్ళీ ఫైన్, రికవరీ ఏదో ఒకటి పడుతుంది. చెప్పమ్మా నెక్స్ట్. ఇష్యూ నెంబర్ 14 సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ ఉంది సార్. 15 సార్. ఎంబుకులలో కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. మస్టర్ రోల్ కాల్ నిర్వహించడం జరిగింది సార్. 17 సార్. వేజ్ పనులకు సంబంధించి ఈసీఆర్ 25% చెక్ మెథడ్ చేయలేదు. 18 సార్. 12-13 కాలమ్స్ రాయడం లేదు. కొంచెం గ్యాప్ ఉంటుంది. మిగతావన్నీ రాసినాం సార్. 2 బల్క్ ఐడీలకు కొంచెం
నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయలేదు సార్. సెక్రటరీ గారు ఇష్యూ నెంబర్ 21 సార్ ఇష్యూ నెంబర్ 21 సార్ మస్టర్లో సంతకాలు లేనట్లు పేమెంట్ చేయడం జరిగింది. మస్టర్లో హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేదు సార్. లాలేని వ్యక్తి కట్టినాం సార్. పనిచేసిన గ్రామ సభలు కూడా ఇష్యూ నెంబర్ 22 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 4 వర్కడేల్లో 87% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 24 సార్ హరిత వనరులకు సంబంధించి 13 వర్కడేలలో 86% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ మస్టర్లలో సార్ ఇష్యూ హరితవనకు సంబంధించి 86% ఉన్నాయి సార్ 13 వర్కడీలలో. అవును సార్ అన్ని ఐడీలు కలిపి సార్. ఐడి కార్డుకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ లేడా లేదు సార్. 5 days తీర్మానాలు తీసుకోము 4 days తీర్మానాలు తీసుకోము డ్యూటీ ఉంటేనే తీసుకుంటాం. ఎక్సెస్ పేమెంట్ అయింది. ఎక్సెస్ పేమెంట్ సార్ 1 day వాళ్ళు చేయకపోతే ఎన్ఐసీలో వాళ్ళు 14th మార్చడానికి వస్తుంది. మార్చడానికి వస్తుంది సార్. ఎన్ఐసీలో వాళ్ళు 6 ఉంటుంది. తక్కువ రాసినా మేము కరెక్షన్ చేయడానికి వస్తుంది. వీళ్ళు కరెక్షన్ తక్కువ చేయాలన్నా వాళ్ళు ఎన్ఐసీలో కొత్తగా ఎన్ఐఎంఎస్ ఆడ మేము 1 day తీసి కరెక్షన్ చేయని కదా. మళ్ళీ పేరు కొత్త పేరు ఉన్నాయి 68,000 వాళ్ళు ఒకవేళ 8 మంది పనిచేసి 7 మంది ఫోటో కొడితే ఒక వ్యక్తి లాస్ అయిపోతుంది. 5 రోజులు చేసి 6 కొడితే 6కే వెళ్ళిపోతుంది. మళ్ళీ 6కి వెళ్ళిపోతుంది. దీనికి సెక్రటరీ రిలేషన్ క్లియర్గా చూసుకున్న తర్వాత నాకు ఓన్లీ 36 చూసుకోకుండా కొట్టేస్తే సేమ్ ఉన్నది పత్ర ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఇష్యూ అది ఎంబీ కంటే మస్టర్లో ఎక్కువ క్వాంటిటీ రాయడం జరిగింది. ఎక్సెస్ అయింది సార్ 5 cubic meters. ఏం శ్రీనివాస్ ఎక్సెస్ పేమెంట్ చేశారు ఫస్ట్ ఎంబీలో కాదు. ఎంబీ ఏమో కరెక్ట్ 389 సార్. మస్టర్లో ఏమైందంటే 395 పోవడం వల్ల ఎక్సెస్ పోయి మళ్ళీ రాసేది మీరే కదా. మస్టర్లో డివైడ్ చేసినప్పుడు తీసుకోవాలి. మస్టర్లో ఏ మస్టర్ ఆ అంటే మస్టర్లో కరెక్టా ఇప్పుడు ఎంబీ కరెక్ట్? మస్టర్ కరెక్ట్. మస్టర్ కరెక్ట్. మళ్ళీ ఎంబీలో తక్కువ పేమెంట్ అయింది కదా. టోటల్లో 5 cubic meters అంటే డివైడ్ చేయడంలో ఒక్కొక్క మస్టర్కు డివైడ్ చేయడంలో ఇట్లా పేమెంట్ అయితే అట్లా కాదు. ఇప్పుడు మస్టర్లో నువ్వు క్వాంటిటీ రాసావు 815 ఎంతో రాసావు. ఎంబీలోకి వచ్చేటప్పటికి పేమెంట్ ఏదైంది? మస్టర్ పేమెంట్ అయ్యింది. మస్టర్ పేమెంట్ అయ్యింది. మళ్ళీ ఎంబీ నువ్వు ఆ బ్యాలెన్స్ ఎట్లా కవర్ చేయాలి వాళ్ళకు? వాళ్ళకి కూలీలకు పోయింది సార్. ఎంబీలో కొంచెం క్వాంటిటీ తగ్గింది. రికార్డ్ చేయడం తప్పు చేశారు. మెజర్మెంట్ బుక్కే ఇంపార్టెంట్ సార్, మస్టర్ కాదు. మనకి మెజర్మెంట్ బుక్ ఏది ఉందో కొలతల బుక్ మాత్రమే ఇంపార్టెంట్. కొలతల బుక్లో ఉన్న దాని ప్రకారమే మస్టర్లో వీళ్ళు చూసి రాసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అడావుల్లో మస్టర్లో ఫస్ట్ రాసేస్తారు, తర్వాత మా ఎంబీ రాయడానికి వస్తారు. కానీ ఇక్కడ మనం మస్టర్ని ఫస్ట్ చూడొద్దు.
ఒక్క పని 4 వారాలు జరుగుతుంది. ఆ వారం మాస్టర్ ముందు వచ్చింది, అన్ని వారాలు కలిపి ఒక ఎంబీలో వస్తుంది. అప్పుడు క్వాంటిటీ తగ్గిపోయింది అంతే కదా. ఎంబీలో ఉన్న మెజర్మెంట్ మాస్టర్లో ఎంత ఉంది? ఎంబీలో 389 95 89 ఎంబీ 394 89 ఎంబీ సార్. 394 ఏమో మాస్టర్. ఈ రెండింటిలో వేరియేషన్ ఉంది 5 క్యూబీమీటర్లు. సో మనం ఇక్కడ ఫైనల్ తీసుకోవాల్సింది ఏంటంటే మెజర్మెంట్ బుక్, కొలతలు ఉన్న బుక్ రికార్డ్ చేస్తే అది ఫైనల్ చేసుకోవాలి. మసాలా అనేది వాళ్ళు దీన్ని బట్టి అది రాసుకోవాలి, అలా రాసుకోవాలి మాస్టర్. పేమెంట్ చేయడం జరిగింది. పనికి వెళ్ళలేదా? పేమెంట్ చేయాలి అప్డేట్ చేయాలి అంతే కదా. ఎన్ఐసీలో కొడుతుంది సార్, అది మేము తీసేయండి. అది వాళ్ళు ఎన్ఐ ఫోన్ నుంచి కొడతారు సార్ అటెండ్. మేము అది డిలీట్ చేయండి. ఇది ఎన్ఎంఎంఎస్ రిపోర్ట్. ఎన్ఐసీ ఇది ఎన్ఐసీ ఇది ప్యాడర్ సార్, ఇది ప్యాడర్ మాస్టర్. సార్ సార్ ఎవరు ఇది చేసిన నేర్పేనా ఆ పీరియడ్ నేర్పేనా? ఈ పర్సన్ కలిసారా మమ్మీ? పని చేయలేదు. నెంబర్ 28 సార్. మీరు అట్లా వచ్చినప్పుడు ఈ మాస్టర్ ఆ మాస్టర్ రెండు మీ దగ్గరికి వస్తాయి కదా. పేమెంట్ తీసుకోవట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 9 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 10 పే స్లిప్లు ఇవ్వడం జరిగింది సార్. 11 7 రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 12 సార్ ఒక పనికి సంబంధించి ఓన్లీ ఒక రకం ఫోటో మాత్రమే చూపించడం జరిగింది, మిగతా 2 రకాల ఫోటోస్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ వర్క్ ఫైల్ 27 పనులకు సంబంధించి 8 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది, మిగతా 19 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. వర్క్ ఫైల్స్ చేయడానికి ఏం ప్రాబ్లం? చేస్తుంటే 28 పనులకు 8 పనులు చేస్తాం, మిగతా ఎవరు క్యాజువల్గా చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 14 సార్ ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 15 మాస్టర్ రోల్ కాల్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ వేజ్ పనులకు సంబంధించి ఈసీ గారు 25% చెక్ మీద చేయడం లేదు, చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. నెంబర్ 18 సార్ సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 19 సార్ రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహించడం లేదు సార్. % ఉన్నాయి సార్. అవును సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 76% ఉన్నాయి, వాగు రావడం వల్ల ముక్కలు పోయినాయి సార్, ఇంకా వాగుల వాటర్. ఇష్యూ నెంబర్ 23 సార్ ఈత ప్లాంటేషన్ సంబంధించి 86% ఉన్నాయి సార్. ఉన్నాయి సార్.
ఇష్యూ నెంబర్ 24 సార్. పిఆర్ రికార్డ్ నాట్ గివెన్ సార్. పిఆర్ రికార్డ్ నాట్ గివెన్ సార్. డిమాండ్ తీసుకోవట్లేదు. జాబ్ అప్లికేషన్ ఉంది సార్. ప్లేసిక్స్ కూడా ఇచ్చారు. 7 రికార్డ్స్ కూడా నిర్వహించారు. ఇక్కడ పని జరుగుతున్న ఫోటో మాత్రమే చూపించారు, మిగతా 2 రకాలు చూపించలేదు సార్. పని జరుగుతున్న ఫోటో చూపించారు. ఇక్కడ వర్క్ ఫైల్ సంబంధించి 44 పనులకు 4 పనులు మాత్రం వర్క్ ఫైల్ ఉన్నాయి. 45 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ లేదు సార్. తర్వాత ఎంబీలో రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు సార్. మస్టర్ రోల్ కాల్ కూడా ఉంది సార్. కానీ ఈసీ గారు 25% ఎర్త్ వర్క్ సంబంధించి చెక్ మేజర్ చేయలేదు సార్. ఎంబీలో 12-13 కాలాలు కూడా రాయడం లేదు సార్. ప్లాంటేషన్ సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఉంది సార్. 20 అంశం సార్. ఇక్కడ పనిచేశారు సార్ మస్తు నందు 9 మంది కూలీలు. కానీ మొత్తం రోజుల కల్లా హాజరు లేదు సార్. కానీ పేమెంట్ అయితే వెళ్ళిపోయింది నాకు. వాళ్ళకి అమౌంట్ 14,418 రూపాయలు. పేమెంట్ వాళ్ళకి వెళ్ళిపోయింది సార్. ఇదే ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా లేకుండా నోట్ పెట్టి రాసినా అయిపోతుంది. ఇరవై ఒకటి అంశం సార్. ఈ లెవెలింగ్ పనులకు సంబంధించి రైతు పట్టా పాస్బుక్ జిరాక్స్ అనేది ఇవ్వలేదు సార్ మనకి. సో ఖచ్చితంగా అది ఏ రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది, సర్వే నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. 22 అంశం సార్. యాక్ట్ ప్రకారం రోజుగారీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి, కానీ రిజిస్టర్ కానీ ఇట్లాంటి మెయింటైన్ చేయాలి. ప్రోటోకాల్ వచ్చింది, ఏది 2023-24 మాన్యువల్ వచ్చింది. దాంట్లో క్లియర్గా రాశారు. 23 అంశం సార్. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ లొకేషన్ కింటోరియా దగ్గర 300 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో వెళ్ళి మొక్కలు లెక్కిస్తే 75 మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్. మిగతా 225 మొక్కలు చనిపోయినాయి. అయితే ఇక్కడ అసలు బాగొచ్చి పోయినా అంటున్నా, కానీ అక్కడ మనం ఎస్టిమేషన్ వేసేదే కరెక్ట్ కాదు సార్. అసలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మనం రీప్లేస్మెంట్ చేయమన్నా మళ్ళీ ఉండవు, అవి వేస్ట్ దగ్గర వేస్ట్ అవుతుంది. 24 అంశం కూడా సార్. ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ పర్వతాపూర్వ కానీ 920 మొక్కలు నాటిరు సార్. అక్కడ వెళ్ళి చూస్తే 10 మొక్కలు మాత్రం అక్కడెక్కడ ఉన్నాయి, మిగతా మొక్కలు అసలు లేవు. అసలు అది కూడా ఎస్టిమేషన్ కరెక్ట్ కాదు అక్కడ వేయడం కూడా. అంటే బాగా కడేసి అసలు అక్కడ మన ఎస్టిమేషనే వేయకూడదు అసలు. 23-24 రెండు సేమ్. అవును సార్, 23-24. 25 అంశం సార్. ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్ 6 వర్గడీలో మనకు 82% ప్లాంటేషన్స్ ఉన్నాయి సార్. 82% మొక్కలు ఉన్నాయి. ఇంకా రోడ్ వేసుకుని ప్రజెంట్గా అవి పోయినందుకు ఏదో రీప్లేస్మెంట్ చేస్తున్నట్టు. 26 అంశం సార్. ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ఇక్కడ కూడా 3 వర్గడీల 92% బతుకున్నాయి సార్ మొక్కలు. 92% మొక్కలు బతుకున్నాయి, మంచిగా ఉన్నాయి సార్ మొక్కలు. 27 అంశమేమో ఇక్కడ మనకు 2 వర్గడీలు 2 రైతులకు 800 టేక్ మొక్కలు ఇచ్చారు సార్. మనం అక్కడ వెళ్ళి చూస్తే మాత్రం మొక్కలు బతికలేవు సార్. 770 మొక్కలు చనిపోయినాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాటర్ ఎక్కువ వచ్చి అక్కడ వద్ద ఉండడం వల్ల పోయినాయని చెప్పి చెప్తున్నారు గ్రామ సభకు.
పీడియోజనకు సంబంధించి ముప్పై అంశం సార్ మస్టర్ క్లోజ్ అయిన తర్వాత హాజరేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. మస్టర్ క్లోజ్ అయిన తర్వాత హాజరేసి పేమెంట్ చేయడం జరిగింది. ముప్పై ఒకటి అంశం ఇక్కడ నాట్ గివెన్ రికార్డ్ సార్. ఇది పంచాయతీరాజు తీసాం సార్. క్యూసీ సమక్షంలో ఈ సమక్షంలో ఇక్కడ మనకు 855 రూపాయలు డివిజన్ రావడం జరిగింది సార్. అది మన క్యూసీ గారు రికవరీకి ఆదేశించడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం అంతే సార్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ అప్పారెడ్డిపల్లి. అప్పుడు అప్డేట్ ఉంది సార్. అప్డేట్ ఉంది సార్. ప్లేస్ ఇప్పుడు ఇచ్చారు సార్. ఉంది సార్. 7 రిజిస్టర్స్ ఉన్నాయి. ఒక రకం ఫోటో చూపించారు సార్, మిగతా 2 రకాలు చూపించలేదు. వర్క్ ఫైల్ సంబంధించి ఇక్కడ మొత్తం 38 పనులు ఉంటే 5 పనులకి వర్క్ ఫైల్ చేశారు, 33 పనులకు వర్క్ ఫైల్ చేయలేదు సార్. రైతుల కూలీ సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 18వ అంశం సార్. ఇక్కడ సువర్ణ నట ఆమె పనిచేసింది కానీ 100 రోజులు అయిన తర్వాత పనిచేసినట్టు రాసిరు సార్. ఆ క్వాంటిటీ డిడక్షన్ చేసిరు, అయినప్పటికీ ఫైనాన్షియల్ కూడా క్లోజ్ అయింది. సో 2020 చేసి ఇప్పటికి ఫైనాన్షియల్ కూడా అయిపోయింది సార్. మరి ఇప్పటివరకు కూడా పేమెంట్ చేయాలి. 19వ అంశం 1 MBలో 5 వర్కేజీలు రాయడం జరిగింది సార్. నిబంధన ప్రకారం 1 రాయాలి, కానీ లేవలింగ్ రాస్తారు, అందులో ప్లాంటేషన్ రాస్తారు. 20 అంశం రైతు అంగీకార పత్రాలు అండ్ పట్టా పాస్బుక్ జిరాక్స్. మధ్యపెట్టినకి ఎంతోమంది రంగంలో దింపుతున్నారు. సెక్రటరీ, పిల్లలు, 3 రోజుల తర్వాత మసర్ క్లోజ్ చేసిన తర్వాత హాజరు చేయడం జరిగింది సార్. 3 రోజుల తర్వాత పని చేశారు సార్. 3 రోజులు వాస్తవంగా 6 రోజులు చేస్తే 3 రోజులు ఏమో మసర్ దిదిగా అది 30 పనులకు సంబంధించి 8 పనులకే వర్క్ ఫైల్ మెయింటైన్ చేసింది సార్. 22 వర్క్లకు వర్క్ ఫైల్ లేదు సార్. ఇన్ఫర్మేషన్ సార్, రైతుల కూలీ సంతకాలు తీసుకుంటున్నారు. రోల్ కాల్ కూడా ఉంది సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేయలేదు సార్. రైతుల పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇవ్వలేదు సార్. అవును సార్, రైతుల పట్టా పాస్బుక్ జిరాక్స్. 20 రోజుగార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించలేదు సార్. ఇక్కడ 21 1 MBలో 5 వరకు వెళ్ళాం. హలో పోతారా? మనకి కొంచెం టైం పడుతుంది. 7 ఉన్నారు, రికార్డ్స్ 7 ఉన్నాయి. మీరు 7 ఉన్నారు. నేను టీఎస్లో కూర్చున్నా, ముందర కూర్చున్నా. 1 MBలో 5 వరకు వెళ్ళడం జరిగింది సార్. 1 MBలో 5 వర్కేట్లు రాస్తున్నాం. 1 వర్కేట్ తింటారా? పోయి ఇంకా తర్వాత తింటారా? స్టార్ట్ అవుతుంది జ్వరం. దాని బాధ కష్టం పడుతుంది. అందుకే మాస్ ఉంటారు అడిగినవన్నీ తీసుకుంటారు. అలా నీకు తిప్పాలంటే మాకు చూపించాలంటే 26 పంచాయతీరాజ్ సంబంధించిన రికార్డ్స్ ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం అంతే. థ్యాంక్ యూ సార్. కర్నే తండ, కోతలకొండ తండ. ఇష్యూ నెంబర్ వర్క్ ఇన్ఫర్మేషన్ దుర్మాయకరా డైరెక్ట్
8వ ఇష్యూస్ గ్రామంలో కాంకరెంట్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి నర్సరీ ఇంకా అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 5 వాచర్స్ వాళ్ళ మస్టర్ ఉంది, దాంట్లో అటెండెన్స్ కూడా ఉంటుంది. జరిగింది సార్ 2 వర్క్ అయ్యాయి. తర్వాత రోల్ కాల్ ఉంది, ఎస్సీ కూడా చెక్ మెజర్ చేయడం జరిగింది. ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ కూడా ఉంది. రోజ్గార్ దివస్ నిర్వహించింది. అంశం నెంబర్ 22. ఒక గంట సార్లు అతను మాట్లాడినది అదే. మన ఏ ఊరు పిఎస్ఏ పిఎస్ఏ జీపీఎస్ఏ ఏమో మనకు తెలియదు. పిఎస్ఏ అంతగానో తగ్గిపోయింది. మంచిగా ఉంది. కాంకరెంట్ ఆడిట్ ఎవరు పనులు ఫ్రెష్ అంటే 3 రోజుల వ్యవధిలో చనిపోయారు. ఊళ్ళో ఆర్టిస్ట్ పనులకు ఎవరు రాలేదు, ఏ పనులు తెలియదు. కాస్ట్ 4,5,000 పదో అంశం డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ లేదు. ఇంకోటి ఓకే. జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ 40% మాత్రం. పళ్ళకి వచ్చేటోళ్ళకు అప్డేషన్ పే స్లిప్స్ పంపిణీ చేస్తుంది సార్. రిజిస్టర్స్ కూడా పనికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. 27 పనులకు కానీ 10 వర్క్ ప్రైస్. మనం డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్లు అక్కడ ఏం పనులు జరుగుతుంది. మనకి పొలం కావాలి. డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు. 92% అప్డేషన్ జాబ్ కార్డ్ అవును. పంపిణీ చేస్తారు. ఉన్నాయి. ఇక్కడ వర్క్ ఫైల్స్ వచ్చేసి 25 పనులకు 6 ఉన్నాయి సార్. 6 వర్క్ ఫైల్స్ ఉన్నాయి సార్. మొత్తం 25 పనులకు 6 వర్క్ ఫైల్స్ రాయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ ఉంది. ఇంకా ఒకే బుక్లో 5-6 వర్క్ అయ్యాయి. 21 బుక్లో 5-6 వర్క్ అయ్యి ప్లాంటేషన్ లెవెలింగ్ జూలులో అన్ని దాంట్లో. ఇంకోటి గంప్సీ గారు 22 గంప్సీ గారు 6 రోజులు పనిచేసినట్లు మసాలాలు సంతకాలు లేకుండా గంప్సీబాయ్ అని 6 రోజులు పనిచేసినట్లు హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేవు.
25వ అంశం సార్. ఆ తర్వాత డిమాండ్ 10వ అంశం. డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు. ఉంది, డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు. లేదు సార్ పంపిణీ చేయడం 7 రిజిస్టర్స్ కూడా నిర్వహించారు. 14 ఫొటోస్ సార్, వర్క్ సైట్ ఫొటోస్, 2 టైప్స్ ఫొటోస్ నుంచి వర్క్ ఫైల్ సార్ 10 వర్క్ ఫైల్ నిర్వహించింది 27 పనులకు. టెంబుక్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోల్ కాల్ నిర్వహిస్తారు. ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. ఎంబుక్లలో 12-13 కాలాలు రాశారు. సర్వైవల్ రిజిస్టర్ కూడా నిర్వహించారు. 21 రోజుగార్ నివాస్ నిర్వహించండి. रोजगार दिवस रोजगार निवास रोजगार दिवस निवास निवास సంతకాలు పెట్టుకుంటాను. 22వ అంశం సార్. భోజనం కనెక్ట్ అయినా 12 రోజులు పనిచేస్తే వాళ్ళకు 9 days పేమెంట్ చేయడం జరిగింది సార్. తక్కువ పేమెంట్ చేసి దానికి సంబంధించి అటెండెన్స్ ఉంది, ఆర్డర్లు ఉన్నాయి. కాకపోతే పే ఆర్డర్లో 9 daysకి పేమెంట్. అటెండెన్స్ 9 days వస్తే నువ్వు 3 days ఎందుకు పేమెంట్ చేస్తావు? 3 days కాదు, 12 days ఉంటే 9 days అటెండెన్స్ వచ్చింది. అంటే వాళ్ళ అటెండెన్స్ ఓపెన్ 9 days ఎట్లా ఉంటుంది సార్? చూపి పే ఆర్డర్ చూపి ఎప్పుడు భోజనం 12 days, ఇది 12 days సార్. 12 days అటెండెన్స్ ఉంది, సంతకం కూడా ఉంది. కాకపోతే అదే భోజనం 9 days పేమెంట్. 9 days పేమెంట్ అయ్యింది. 12 daysకి 9 days చేశారు అంతే కదా. 12 daysకి 9 days చేశారు పేమెంట్. అదే 3 రోజులు నష్టపోయినా. అంటే వీళ్ళు ఎన్ఎంఎంఎస్ పంపేది మిస్టేక్ అవుతుందా లేకుంటే ఎన్ఎంఎస్ పంపడం అంటే ఆయనకు ఒక్కరికే తప్పు పడిందా మిగతా వాళ్ళకి కూడా పడింది? ఎన్ఎంఎంఎస్లో ఒక్కరే తప్పు ఎన్నిక లేదు కదా, అట్లాంటప్పుడు మిగతా వాళ్ళకి కూడా కావాలి. మిగతా వాళ్ళకి కూడా కావాలి కదా. నువ్వు చేయలేదు, నువ్వు ఇబ్బంది అని కాదు. కనీసము వాళ్ళని అప్పుడు పేమెంట్ చేసేటప్పుడన్నా కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీని అడిగితే ఉంటాయి. ఇప్పుడు 2022లో పని చేస్తుంటే ఇప్పటి వరకు పేమెంట్ వెళ్ళలే అతనికి. ఆయన ఏమంటాడు, ఊర్లో పైసలు ఇస్తలే మీకు గవర్నమెంట్ అంటాడు. కరెక్టే ఉంది సార్. అంటే ఈయన కొట్టేటప్పుడే మిస్టేక్ అవుతుంది. ఇది ఎన్ఎంఎంఎస్ మాస్టరా ఇది? మొత్తం ఆడిట్ పీరియడ్ సంబంధించి మొత్తం చేశారు. ఈసారి మొత్తం ఎన్ఎస్సీ వచ్చింది. ఫోటోలు ఎట్లా రావు? అన్నీ వస్తాయి కదా, 3 types ఆఫ్ ఫోటోస్ వస్తాయి కదా. ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఎన్ఐసీలో కంపల్సరీ వస్తుంది కదా, రిక్వైర్మెంట్ అడుగుతుంది కదా. సీనియర్ ఒక్కరోజు అటెండెన్స్ పట్టింది, 4 వేసింది. డిమాండ్ పెట్టినట్టు వచ్చింది. అదే 1, 2, 3 వేయాలి. అవును, ఇది కూడా ఎన్ఎంఎంఎస్ అయినప్పుడు ఇది కంప్యూటర్ ప్రింటే రావాలి కదా. ఇది మామూలు కాపీ ఎందుకు వచ్చింది? వీళ్ళు రాస్తారు సార్, అటెండెన్స్ వీళ్ళు రాస్తారు. పిఏ అని ఇట్లా రాస్తారు. ప్రజెంట్ ఆప్షన్ ఉంటే ఆప్షన్ ఇవి రాస్తారు. ఇట్లా రాస్తారు. ఇది సేమ్ మాస్టరా? ఇది వేరే వీక్ మాస్టరా? వేరే వీక్ మాస్టరా ఇది? పేమెంట్ పే ఆర్డర్ ముగ్గురికి అటెండెన్స్ లేకుండా డైరెక్ట్ ఎన్ఎంఎంఎస్ కొట్టేసి ఎవరైనా చేసింది ఎవరైనా మీరు చెక్ కూడా చేశారు కదమ్మా. ఇది మీదేనా సంతకం?
ఇది ఎవరి సంతకం? సంతకం పెట్టి వచ్చేస్తే అయిపోతుందా తల్లి? ఏంటంటే పైన వాళ్ళకి అర్థం కాదు. సంతకం అటెండెన్స్ లేకుండా సంతకం పెట్టినావు వచ్చినావు సింపుల్గా. చెక్ చేయాలి కదమ్మా అటెండెన్స్. అది పేమెంట్ అయింది అయిపోయింది, ఏం చూడకుండా సంతకం పెట్టినారని అవన్నీ ప్లాంటేషన్ 96% సార్. మీరు ఆ వేసీకరణ కలిసిందా? పని చేశారా? నెక్స్ట్ చెప్పాలి 25 చెప్పాలి. హరితహారం ప్లాంట్ 92% సార్. పని చేసి కూడా మీరు చేసే మిస్టేక్స్ అట్లా ఉంటుంది, టెక్నికల్ మిస్టేక్స్. అటెండెన్స్ ఒకటి వేసుకుంటే అయిపోతుండే కరెక్ట్గా. చెప్పాలి 26 సార్. పిఆర్ఎస్ కార్డ్ నాట్ గివెన్. కండక్ట్ చేయడం జరిగింది, కాంక్రీట్ సోర్స్లెట్ చేయడం జరిగింది ఒక వర్క్ ఐడిలో. 9 డిమాండ్ తీసుకుంటారు, నో డిమాండ్ తీసుకోవట్లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా ఉంది సార్, రసీదులు కూడా పంపించడం జరిగింది. పది సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది, చేయడం జరుగుతుంది. ఓకే సార్, రసీదులు కూడా ఇవ్వడం జరుగుతుంది. 7 రకాల రిజిస్టర్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 3 రకాల ఫొటోస్లో ఒక రకమైన ఫోటో చూపించడం జరిగింది. వర్క్ ఫ్లాట్ చేయలేదు. 16 రోల్ కాల్ ఉంది సార్, ఈసీ చెక్ మెజర్ చేయలేదు. 12-13 కాలాలు రాస్తున్నారు. సర్వే వాళ్ళు ఉంది సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు ఇక్కడ కార్యక్రమం. సార్ ఇన్పుట్ వాటర్ షీట్ ఇవ్వలేదు. ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 22 ఎవెన్యూ ప్లాంటేషన్ ఇక్కడ 7 వర్క్ ఐడ్లో పెట్టడం జరిగింది. 90% బ్రతుకున్నాయి సార్, అవి 96% ఉన్నాయి. రికార్డ్ అప్డేట్ చేసుకోవడం 23 రికార్డ్ అప్డేట్ చేసుకోవడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ ఒక 2 వర్క్ ఐడ్లో. 25-26 సేమ్ సార్, మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 721, 26 1210 రూపాయలు. 27-28 మస్టర్ క్లోజ్ సార్. మస్టర్ క్లోజ్ అయినాక సంతకాలు దిద్దుకోవడం జరిగింది. మస్టర్ క్లోజ్ అదే వాళ్ళు కూలీలు పనికి లేట్గా రావడం జరిగిందని చెప్పి వాళ్ళు వివరం. 28 కూడా మస్టర్ క్లోజ్ సార్. 698 సార్, అదొకటే సార్. ట్వంటీ 29 కూడా సేమ్ సార్. పేమెంట్ ఒక 6 days. ఇచ్చారు. 32లో ఇక్కడ ఫ్లోరింగ్లో డిఫరెన్స్ రావడం జరిగింది సార్, ఒక 365 రూపాయలు. అది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ గ్రామ సమాచారం అయితే సార్. నెక్స్ట్ రుక్కనపల్లి సార్. One to 7 ఇన్ఫర్మేషన్ రుక్కనపల్లి 1 to 7 ఇన్ఫర్మేషన్. 8 సిఎస్సి కండక్ట్ చేయడం జరిగింది సార్. 8 ఇక్కడ 9 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు నర్సరీ బాగుంది సార్, నర్సరీ కూడా వెరిఫై చేయడం జరిగింది. 10 డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు. 11 జాబ్ కార్డ్ అప్డేషన్ 90% ఉంది. 12 పేసిప్ ఇచ్చారు.
13 రికార్డ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది, 7 రిజిస్టర్స్. 14 3 రకాల ఫొటోస్ నిర్వహించలేదు. 15 వర్క్ ఫైల్ నిర్వహించలేదు. ఒక 30 వర్క్లకు 8 వర్క్ ఫైల్ ఇచ్చారు. 16 రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు. 30 పనులు చేశారు ఈ గ్రామంలో. 8 వర్క్ ఫైల్ చేశారు. రుక్కనపల్లి. పదహారు రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు ఎంబుక్లలో. 17 కూడా రోల్ కాల్ చేస్తున్నారు సార్. 18 ఈసీ చెక్ మేనేజ్ చేయలేదు పేజ్ పేమెంట్కి. 19, 12, 13 కాలాలు కూడా రాస్తున్నారు ఎంబీలో. 20 సర్వేవల్ రిజిస్టర్ ఉంది. 21 రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు. 22 ఇన్పుట్ డాటా షీట్ నిర్వహించలేదు. ఇది ఉంది కదా ఎగ్జాంపుల్కి జూమ్ చేసినాం, దీన్ని క్యాప్చర్ చేయాలంటే చేయొచ్చు కానీ ఫోటో రాదు. ఎట్లా తీస్తా క్యాప్చర్? 23 ఎవెన్యూ ప్లాంటేషన్ 95% ఉన్నాయి సార్. ఫోటో బయటకు ఇన్పుట్ డాటా షీట్ ఇవ్వలేదు. క్యాప్చర్ కాలేదు. మాన్యువల్ అట్లా కాదా వీడియో మంచిగా. 23 ఎవెన్యూ ప్లాంటేషన్ 95% ఉన్నాయి. హరితవనాలు కూడా 93% ఉన్నాయి. 24 హరితవనాలు 95% ఉన్నాయి. ఈ మస్టర్ల సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది కూలీకి. చేశారు సార్, పని చేసినామని చెప్పారు. వాళ్ళకు కూడా వేతనాలు వెళ్ళిపోయినామని చెప్పి తెలపడం జరిగింది. 27 ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు టీఏ గారు. 28 పిఆర్ నాట్ గివెన్ సార్. ఈ గ్రామ సమాచారం అయితే. నెక్స్ట్ షాపూరు. సెవెన్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ సిఎస్సి ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు పల్లె ప్రకృతి వనం బాగుంది సార్. 9th 10th ఇక్కడ ఒక కూలీకి 100 days కంప్లీట్ కావడం వల్ల పేమెంట్ రాలేదు సార్. కానీ పరిమాణం తగ్గించడం జరిగింది. టీఏ గారు డిమాండ్ పెట్టేయడం జరిగింది. హలో 11 డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవట్లేదు. 12 జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. వారాంతపు రసీదులు ఇస్తున్నారు. 7 రకాల రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు. ఫోటోలకు సంబంధించి ఒక రకమైన ఫోటో నిర్వహించారు. వర్క్ ఫైల్ 33 పనులకు సంబంధించి 7 వర్క్ ఫైల్ చేశారు టీఏ గారు. కులత పుస్తకాలు రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు. రోల్ కాల్ చేస్తున్నారు. ఈసీ గారు చెక్ మెజర్ చేశారు. 12, 13 కాలాలు రాస్తున్నారు. సర్వేవల్ రిజిస్టర్ కూడా ఉంది. రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు. లేదు సార్. 23rd ఇన్పుట్ డాటా షీట్ ఇవ్వలేదు. 23rd ఇన్పుట్ డాటా షీట్ సార్. ఇన్పుట్ డాటా షీట్ మాన్యువల్ ఇన్పుట్ ఇవ్వలేదు. 24 సార్. ఇక్కడ 24, 25 మస్టర్ల సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది కూలీకి. కానీ పనులు చేశామని తెలిపారు కూలీలు కూడా. అవునయ్యా, సోషల్ ఆడిట్ రికార్డ్ ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కదా. 26 సార్. ఇచ్చేస్తారా? కొంచెం చెక్ చేసుకొని ఇస్తే అయిపోయాయి కదా. ఎవరు ఆ పేర్లు మీ ఊరు వాళ్ళే కదా. వేర్ సీకర్స్ అయితే ఊరు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఏమి ఉంటారు కదా. 26 ఇక్కడ 8 వర్గాల్లో హరితవనాలు పెట్టారు. ఇది కూడా 90% ఉన్నాయి సార్. 27 రెవెన్యూ ప్లాంటేషన్ ఇది 95% ఉన్నాయి.
బయోఫెన్సింగ్ 100 మొక్కలు పెట్టారు, ఇక్కడ 86% మొక్కలు పెట్టుకున్నాయి. బయోఫెన్సింగ్ 28 29 పిఆర్ ఇది బయోఫెన్సింగ్ ఉంది కదా సార్ 86 29 పిఆర్ నాట్ గివెన్ 30 ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. ఒక నిమిషం 43 మెజర్మెంట్ సార్ చేయలేదు. 31 సార్ ఇక్కడ సీనియర్ మేట్ అనే వ్యక్తి అతని భార్య పేరు మీద అనూష అని పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. కానీ గ్రామ సభలో గ్రామ కూలీలు రైతులు ఆమె పనిచేయదు వాస్తవంగా పేమెంట్ చేసుకోవడం జరిగిందని చెప్పి తెలపడం జరిగింది. రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. అసలు పని చేయలేదా పని చేసలేరు సార్ వాళ్ళు. గ్రామ సభలు కూడా కూలీలు రైతులు కూడా తెలపడం ఇచ్చారా ఏమన్నా? ఇచ్చారు సార్, రిటర్న్గా కూడా ఇచ్చారు. ఆమె పని చేయలేదని ఇచ్చినట్టు మీరు ఇవ్వండి. ఇంకా పేమెంట్ ఎంత? 15,000 ఉంది. ఎవరు మస్తు రాసింది? ఎవరు సీనియర్ మేట్ ఇంకా పంచాయత్ సెక్రటరీ సార్. సీనియర్ మేట్ పంచాయత్ సెక్రటరీ ఎవరు? రిజైన్ చేసి అట్లానా? శ్రీనివాస్ ఓకేలే బాబు. ఆమె ఇచ్చిందా? నేను పని చేయలేదు. ఇది ఎవరు ఇచ్చారు? గ్రామంలో ఉన్న కూలీలు కావచ్చు, రైతులు కానీ ప్రజాప్రతినిధులు అలా కలిసి ఈమె పని చేయకుండా ఏమైనా పని రూపాయలు కలిసి ఎవరు సీజన్ అమౌంట్ ఆమె అకౌంట్కి పోయిందా? తీసేసి వరకు రాయండి. లేదంటే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళిపోయింది. ఈ గ్రామ సమాచారం ఇదే సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 10 పంచాయత్ సెక్రటరీ ఎవరు? పదతో కూర్చోండి లేదా? శారీ డిస్ట్రిబ్యూషన్ ఎంత తీసుకోండి. 30 కొల్లేడా విలేజ్లో? వెయిట్ మళ్ళీ టైం అయితే 10 చెప్పు. ఏం చేస్తున్నావు? ఇష్యూ నెంబర్ 10 సార్. తెలియదా? జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 11 సార్. వారం వారం వేతన కూడా ఇవ్వడం లేదు సార్. మనకి లేదా? పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. డిసెంబర్ నుంచి మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. ఇన్ఫర్మేషన్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 13 సార్. పని జరుగుతున్న ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. వచ్చిన తర్వాత తీసుకుంటున్నా. ఇష్యూ నెంబర్ 14 సార్. 6 వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది, 31 వర్క్ ఫైల్స్ ఇవ్వలేదు సార్. టోటల్ 37 వర్క్. ఇష్యూ నెంబర్ 15 సార్. ఆమె లేదు, ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాకేం పని లేదు అనుకుంటున్నా. ఇష్యూ నెంబర్ 20. నీ పీరియడ్ వచ్చి రికార్డ్స్ అప్డేట్ చేసుకోవాలని. మొత్తం 26 ఎం బుక్లలో 16 ఎం బుక్ల సంతకాలు తీసుకోవడం జరిగింది, 10 ఎం బుక్లలో సంతకాలు తీసుకోలేదు. ఇష్యూ నెంబర్ 16 రోల్ కాల్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 చెక్ మెజర్మెంట్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 18 సార్. 12, 13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 సర్వేబల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్. రోజువారీ దివాకి సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 21 సార్. సిఎస్ఏ ఆడిట్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. పార్వతమ్మ సార్. జాబ్ కార్డ్ నెంబర్ 548. ఈమెకు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. టీక్ చేస్తారా? రీప్లేస్మెంట్ టీక్ చేస్తారా?
డబ్బులు కట్టాలి. ఆల్రెడీ మీకు మళ్ళీ పోస్ట్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. నాకు చెప్పలేదు మళ్ళీ ప్రీ మెజర్మెంట్ సార్. పాత పనిలో మళ్ళీ పని చేస్తున్నప్పుడు పాత పని అడిషనల్ డిఆర్డి తీసుకుపోయి గడ్డాలు ఎప్పుడు ఇచ్చింటారు ఎక్కడిని తీసుకొచ్చి ఫీల్డ్ ఛానల్ సార్. ఏం లేదు సార్, మెజర్మెంట్ డీవియేషన్ ఏం లేదు. అంటే మనకు అది రికార్డ్ చేస్తే తెలుస్తుంది సార్. రావడం జరిగింది సార్. సార్ కూడా రికవరీ కింద నెక్స్ట్ వెంకటంపల్లి సార్. నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 12 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ మనకు 22లో కూడా పూర్తి స్థాయిలో లేదు సార్. 22 అంటే మనకు స్టార్టింగ్లో తీసుకోలేదు. సార్ లేట్ అంటే ఎంత టైం పట్టొచ్చమ్మా? అంటే ఇంతకుముందు అడగలేదా? కాదమ్మా, పోయి మీరు తినడానికి పోయి నప్పిస్తున్నప్పుడు ఇట్లా పార్సల్ గట్రా నేను చెప్పలేదా నాకు? సరే చేయమని 10 నిమిషాల్లో కూర్చోండి తీసుకోండి. 14 సార్. ఇన్ఫర్మేషన్ 7 రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్. పని జరుగుతున్న ఫొటోస్ చూపించడం జరిగింది సార్. మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు. ఇష్యూ నెంబర్ 16 వర్క్ ఫైల్స్ సంబంధించి 12 వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది. 45 వర్క్ ఫైల్స్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 17 సార్. 45 వర్క్ ఫైల్స్ ఇవ్వలేదు. ఎవరి పీరియడ్ లేవు ఎందుకు వెళ్ళని ఫైల్స్ అన్ని 45 ఇష్యూ నెంబర్ 17 సార్. ఎంబుక్లలో మనకు 18 మొత్తం 34 ఎంబుక్లు సార్. వాటిలో 15 ఎంబుక్లలో సంతకాలు లేవు. 19 ఎంబుక్లలో సంతకాలు ఉన్నాయి. 15 ఏ మెసేజ్ వస్తే ఏం చేయాలా? ఇష్యూ నెంబర్ 18 సార్. మమత మధు. నెంబర్ ఎట్లా? సిఎస్ఏ ఆడిట్ నిర్వహించలేదు సార్. ప్రస్తుతంలో గ్రామంలో ఎలాంటి పనులు ఇన్ఫర్మేషన్ సార్. గ్రామంలో సిఎస్ఏ ఆడిట్. ఇష్యూ నెంబర్ 24 సార్. మస్టర్లో మాధవ్ అనే వ్యక్తి మనకు 2 రోజులు పనిచేయడం జరిగింది. వాటికి సంబంధించిన సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 25 సార్. వాస్తవంగా వెంకటమ్మ అనే వ్యక్తి సార్ 12 రోజులు పనిచేయడం జరిగింది. 7 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. లెస్ డేస్. అవును సార్.
ఇంకా 12 రోజులు చేస్తే మనకు 7 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. మాస్టర్లో ఇంకా అటెండెన్స్ ఇది ఎన్ఎంఎంఎస్ కదా ఏదైనా చూడమ్మా మాస్టర్ సీఏ ఎవరు నువ్వేనా? సెవెన్ కరెక్షన్ చేశారు మరి. ఇక్కడ 7 days అక్కడే. ఈ పర్సన్ కలిసారా మీరు? ఎన్ని రోజులు స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు? మీరు ఇది మేబీ ఆమె వీళ్ళు అటెండెన్స్ చేశారు కదా. వాడు అటెండెన్స్ 12 రోజులు వేసి పేమెంట్ 7 రోజులకి ఎట్లా పంపిస్తాను? ఇంజనీర్లు ఎవరు? రేటా ఈ డబ్బులు 7 రోజులు అంటే ఇంకో పేమెంట్ చేయాలి వాళ్ళు ఇంట్లో. ఉందా అది ఉందా మరి ఉంటుంది సార్. క్వాంటిటీ ఓన్లీ ఉంటుంది సార్. క్లోజ్ చేసింటే అది కూడా కాదు. ఏం వర్క్ అమ్మా అది? ఇందిరా వర్క్ ఏంటి? ఇట్లాంటి ప్లాంటేషన్ ఉంటుంది సార్. ఇయర్ ప్లాంటేషన్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి సార్ ఇది ప్లాంటేషన్ ఉంటుంది సార్. 22-23 వస్తుంది ప్లాంటేషన్. ఇప్పుడు మీకు థింగ్స్ అప్పుడే నాకు సంబంధించి 85% ప్లాంటేషన్ ఉంది సార్. రీప్లేస్మెంట్ చేపియమ్మా. ఇష్యూ నెంబర్ 27 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ పిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి 90% ప్లాంటేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 28 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి వాచన్వాడ్ పేమెంట్ చేయడం జరిగింది. 85% ప్లాంటేషన్ ఉంది. తక్కువ ఉందమ్మా. ఇష్యూ నెంబర్ 29 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి పిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. 88% ప్లాంటేషన్ ఉంది. చూడమ్మా తీసుకున్నాను ప్లాంటేషన్. ఇష్యూ నెంబర్ 30 సార్. హార్టికల్చర్ ప్లాంటేషన్ రైతుకు సంబంధించి మనకు వాచన్వాడ్ పేమెంట్ చేయడం జరిగింది. 71% ప్లాంటేషన్ ఉంది. నిర్వహించలేదు. దానికి సంబంధించిన రిజిస్టర్ కూడా నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. ఇద్దరు హక్కుదారులు సంతకాలు లేకుండా చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి పేమెంట్ చేయలేదు సార్. వాస్తవంగా ఒకరోజు పని చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి మనకు అటెండెన్స్ ఉంది, సంతకాలు ఉన్నాయి, పేమెంట్ చేయలేదు. మొత్తం కాలంలో మనకు 0 వేయడం వల్ల పేమెంట్ కూడా చేయలేకపోయింది. 172. ఇష్యూ నెంబర్ 23 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 95% ప్లాంటేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 24 కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 90% ప్లాంటేషన్ జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. పంచాయతీరాజ్ రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ఇంతటితో గ్రామ సమాచారం ఉంది. అది మనకు జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 11th పేషిప్స్ పంపిణీ చేయలేదు. 12th వచ్చేసి ప్రజెంట్గా ఇచ్చారు కానీ ఇంతకుముందు ఆడిట్లో ఇవ్వలేదు. 12th 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేశారు. 13th వచ్చేసి మనకు 3 రకాల ఫొటోస్లో పనిచేరిన ఫొటోస్ చూపించారు. 14th వచ్చేసి మనకు 66 పనులకు సంబంధించి 4 పనులకు మాత్రం వర్క్ పని చేశారు. మిగతా పనులకు సంబంధించి చేయలేదు.
ఎముక కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది, రోల్ కాల్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఈసీ చెక్ మెజర్మెంట్ కూడా మనకు చేయడం జరిగింది. 12-13 కాలమ్స్ అనేది మనకు ఎముకలు రాయడం లేదు. సర్వైవల్ రిజిస్టర్ అనేది మనకు అప్డేషన్ చేయలేదు సార్. ఇక్కడ మంత్లీ వారికి అప్డేషన్ చేయలేదు. 20 సార్ మనకు రోజ్గార్ దివాస్ కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం లేదు. రోజ్గార్ దివాస్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయట్లేదు సార్. ఇక్కడ 21 సార్ మనకు సార్ మనకు ప్రతి ఎంబుక్లో మనకు ఒక వర్కేడికి సంబంధించిన డాటా రాయాలి, కానీ మనకు దాదాపు 4 నుండి 5 వర్క్లకు సంబంధించి ఒకటే ఎంబుక్లో రాయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు 22 సార్ మనకు గుర్తేమో మనకు 4 days పనిచేసినట్టు మస్టర్గా సంతకాలు లేకపోయినా పేమెంట్ కావడం జరిగింది. ఆమెను వివరణ కొడితే వాస్తవానికి నేను పనిచేసినా కానీ ఈ పర్టికులర్గా ఈ డేట్స్ అనేది నాకు గుర్తు లేవు, పని అయితే చేసుకున్నాను తెలపడం జరిగింది సార్. సంతకాలు లేవు సార్, సంతకాలు లేకపోవడం వల్ల పేమెంట్. 23 సార్ మనకి అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 81% మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా మొక్కలకు సంబంధించి సార్ మనకి ఇక్కడ నెక్స్ట్ హరితవనాలకు సంబంధించి 83% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇక్కడ 25 సార్ మనకి బీపీవీకి సంబంధించి మనకు 39% మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది 39. బీపీవీలో అంత తక్కువ ఉంటుందా? బీపీవీలో 100% ఉండాలి. ఏమీ లేదు. 26 సార్ మనకు పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. బీపీవీలో 30% అనేది ఫస్ట్ టైం వింటున్నాం. పంచాయతీరాజ్కి సంబంధించిన రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇది జిల్లాలో ఫస్ట్ టైం 30% అంటే చెప్పు 27 సార్ మనకు మొత్తం బీపీవీ ఉన్నాయి. ఇప్పుడు 6,000 అంటే 3,000 కూడా లేవు. 6,000 మొక్కలు పెట్టినారు బీపీవీలో సార్. 3,900 యాక్చువల్గా మనం పెట్టింది. 6,000 అన్నదేమో హరితవనాల కింద పక్కన ట్రెంచెస్ తీసారు. ఆ ట్రెంచెస్ మధ్యలో మిగతా 6,000 మొక్కలు అనేది పెట్టింది, హరితవనాల కింద పెట్టింది. 26 సార్ మనకు 27 వచ్చేసి మనకు కాలువలకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు సార్. ఇక్కడ డైరెక్ట్ పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. నెక్స్ట్ మానాజిపేట చెప్పి సార్ జరిగిన నోట్ ఈమెయిల్ తీసుకోలేదు. 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఇది 8 వచ్చేసి మనకు నోట్ ఈమెయిల్ అనేది కలెక్ట్ చేసుకోవడం లేదు సార్. ఇక్కడ నెక్స్ట్ 9 వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు సార్. పే షిప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేశారు. 3 రకాల ఫొటోస్లో పని జరిగిన ఫొటోస్ చూపించారు సార్. నెక్స్ట్ వర్క్ ఫైల్కి సంబంధించి 28 పనులకు సంబంధించి 6 పనులకు మాత్రం వర్క్ ఫైల్ చేశారు. ఎంబుక్ల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోల్ కాల్ కూడా చేశారు సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు ఎంబుక్లో 12-13 కాలమ్స్ అన్నది రాయడం లేదు సార్. ఇక్కడ ప్లాంటేషన్ సర్వేవర్ రిజిస్టర్ అనేది మనకు ఆడిట్ వాళ్ళకి చూపించలేదు సార్. 19 మనకు రోజ్గార్ దివాస్ మనకు ఏర్పాటు చేయలేదు సార్. ఇక్కడ 20 సార్ మనకు ఒక 3 కూలీలు 9 రోజులు పనిచేసినట్టు మనకు సంతకాలు లేకపోయినా కానీ మనకు 1,470 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది సార్. వీళ్ళని కోసం వాస్తవానికి మనకు ప్లాంటేషన్ పనికి వెళ్ళడం జరిగిందని తెలపడం జరిగింది. సంతకాలు లేవింది. సంతకాలు కావాలి కదమ్మా. సంతకాలు లేకుండా ఎట్లా చేస్తావు చెప్పాలి. అట్లయితే అనుకుంటావు నువ్వు ఫిల్ చేస్తున్నావా? పంచాయతీ కదా నువ్వు పంచాయతీ నువ్వు చూసుకోవాలి కదమ్మా. మరి
మీకు హౌస్ హోల్డ్స్ ఏందమ్మా మీకు మరి వర్క్ అయిందా వాస్తవం చేసేసారు, చేసామని అయితే ఒప్పుకున్నారు. అవును సార్. ట్వంటీ 21 సార్ అవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి 96% బతుకున్నాయి. మిగతా చెట్లకు సంబంధించి మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెట్లు తీసేస్తున్నారు సార్, ఆ లైన్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. 22 సార్ మనకు కమ్యూనిటీ వచ్చేసి మనకు 87% బతుకున్నాయి సార్ ఇవి. ట్వంటీ సార్ మనకు ఇక్కడ హరితవనాలకు సంబంధించి 90% బ్రతుకున్నాయి సార్. మొత్తం ఆల్మోస్ట్ మనకు కానుగా పెట్టడం వల్ల ఆల్మోస్ట్ బ్రతుకున్నాయి ఇక్కడ. 24 సార్ మనకి ఇక్కడ కూడా ప్రీ మెజర్మెంట్ అనేది మనకు రికార్డ్ చేయట్లేదు సార్ కాలువలకు సంబంధించి. నెక్స్ట్ మనకు టీకేపీకి సంబంధించి మనకు వాలీబాల్ పోల్స్ 2 పెట్టినట్టు పేమెంట్ కావడం జరిగింది సార్. సైట్ లెవెల్లో చూస్తే మనకు ఒక పోల్ ఉంది, ఇంకో పోల్ మనకు కట్ చేయడం జరిగింది, దాన్ని కూడా రీప్లేస్ చేశారని తెలపడం జరిగింది. నెక్స్ట్ పిఆర్కి సంబంధించిన రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ట్వంటీ సార్ మనకి రైతు వేదికకు సంబంధించిన రికార్డు ఇవ్వడం జరిగింది, ఆడిట్ కూడా చేయడం జరిగింది. 28 వచ్చేసి మనకు ఈ ఫ్లోరింగ్లో తేడా రావడం జరిగింది సార్. ఆల్రెడీ మనకు ఆర్ఎన్బికి ఏఈ వాళ్ళు మనకు రికవరీకి ఆదేశించడం జరిగింది, కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఒకరు నేమ్ యాడింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇచ్చాము ఆల్రెడీ సార్ వాళ్ళకి ఇచ్చాము. 10-11 సార్ పేజ్ నెంబర్ 8లో. ఇంకేదో జరిగింది. కాకపోతే వీరికి 100 days కంప్లీట్ కావడం వల్ల వీళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది సార్. 1667 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది. వస్తుంది సార్. సార్ మనకు నోటిమెంట్ తీసుకోవట్లేదు. 14th వచ్చేసి మనకి ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. పే షిప్స్ కూడా పంపిణీ చేశారు. 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేశారు. 3 రకాల ఫొటోస్లో పని జరిగిన ఫొటోస్ చూపించడం జరిగింది. 68 పనులకు సంబంధించి 26 పనులకు మాత్రమే మనకు వర్క్ ఫైల్ చూపించారు. మిగతా రిమైనింగ్ 42 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు. ఎమ్ముకలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ కూడా చేయడం జరిగింది. ఈసీ 25% చెక్ మెజర్ చేయలేదు సార్. ఇక్కడ 12-13 కాలమ్స్ కూడా రాయడం లేదు. ప్లాంటేషన్ సర్వే రిజిస్టర్ అనేది మనకు మెయింటైన్ చేయడం జరిగింది. 24 రోజ్గార్ దివాస్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయలేదు. 25 సార్ మనకు ప్రతి వర్క్కి సంబంధించి ఒక్కొక్క ఎముకలో మనకు డాటా రాయాల్సి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ 5 నుండి 10 వర్క్ డాటా ఒకటే ఎముకలో రాయడం జరుగుతుంది. అవెన్యూ 94 ఉంది సార్. ఇక్కడ కమ్యూనిటీ వచ్చేసి మనకు 95% ఉన్నాయి సార్. ఇక్కడ మల్టీ లేయర్ వచ్చేసి 99% బ్రతుకున్నాయి సార్. ఇక్కడ 29 సార్ మనకు పంచాయతీరాజ్కి సంబంధించి 28 వచ్చేసి మనకు మల్టీ లేయర్ సార్. అవన్నీ మనకు 99% మొక్కలు బ్రతుకున్నాయి. 29 పంచాయతీరాజ్కి సంబంధించిన రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇది తేడా రావడం జరిగింది సార్. మనకు ఆర్ఎన్బి వాళ్ళకి ఏఈ వాళ్ళకు కూడా మనకు రికవరీకి ఆదేశించడం జరిగింది. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. మీరు చెప్పకుండా
సార్ ఇక్కడ ఒక హక్కుదారు 100 డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి డిమాండ్ కూడా పెట్టించడం జరిగింది. నెక్స్ట్ సార్ డిమాండ్ అండ్ నోట్ 1 తీసుకోవాల్సిండగా నోట్ 1 తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 80% చేయడం జరిగింది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 100% చేయడం జరిగింది. నెక్స్ట్ వారం వారం వేతనాలు రాసి తెలుస్తున్నారని చెప్పి కూలీలే తెలిపింది సార్. మరి 7 రకాల రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. 3 రకాల ఫోటోలకు సంబంధించి 2 రకాల ఫోటోలు చూపించడం జరిగింది, మిగతా పరకం చూపించలేదు. వర్క్ వాయిస్ అనేది 55 పనులకు సంబంధించి 32 పనులకు ఇవ్వడం చెప్పించారు. నెక్స్ట్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ మిషన్ నెంబర్ 15 రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మస్టర్ రోల్ కాల్ వాళ్ళ ఎంపీడీ గారు ఈసీఆర్ చేయలేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 సార్ ఈసీ గారు చెక్ మీద చేయలేదు. ఇష్యూ నెంబర్ 18 సార్ 12-13 కాలం రాలేదు. ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వే రిజిస్టర్ అప్డేషన్ కూడా చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ 94% మల్టీలేయర్ 94. ఇష్యూ నెంబర్ 24 సార్ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ 89%. ఇష్యూ నెంబర్ 26 సార్ పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 9 సార్ మనకు జాబ్ కార్డ్ కొరకు ఇద్దరు ఇచ్చారు, దాన్ని రిజాల్వ్ కూడా చేశారు సార్. 9th 10th రిజాల్వ్ చేశారు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఇవ్వడం జరిగింది, యాడింగ్ అనేది. ఇష్యూ నెంబర్ 11 సార్ ఒక అక్కదారు 2 రోజులు పనిచేసినట్టు మస్తు సంతకాలు ఉన్నాయి, హాజరు ఉన్నాయి, కానీ 100 డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సార్. 100 డేస్ కంప్లీట్ అయింది. ఈ ఇయర్ ఇలా 100 డేస్ వచ్చింది కానీ కొంచెం 342 రూపాయలు. ఓకే. ఇష్యూ నెంబర్ 12 సార్ డిమాండ్ అండ్ నోట్ 1 తీసుకోవాల్సిందిగా నోట్ 1 తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ మనకు 80% జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్ వారం వారం వేతన రసీదు ఇవ్వడం జరుగుతుందని చెప్పి. ఇష్యూ నెంబర్ 15 సార్ 14 వారం వారం వేతన రసీదు ఇవ్వడం జరిగింది కూలీలు చేశారు. ఇష్యూ నెంబర్ 15 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 16 సార్ మనకు 3 రకాల ఫోటోలలో 2 రకాల ఫోటోలు చేయించడం జరిగింది. 3 రకాల ఫోటోలు. ఇష్యూ నెంబర్ 17 సార్ మనకు 40 పనులకు సంబంధించి మనకు 10 పనులకు మాత్రమే వర్క్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 సార్ రైతుల కూలీల సంతకం తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 సార్ ఎంపీడీఓ గారు ఈసీ గారు చెక్ మీద మస్టర్ రోల్ కాల్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 20 వచ్చేసి ఇష్యూ నెంబర్ 20 సార్ ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది. 21 వచ్చేసి 12-13 కాలం రాలేదు సార్. 22 వచ్చేసి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ ఒక హక్కుదారు ఒక్కరోజు పనిచేసినట్టుంది, దానికి సంబంధించి సంతకం తీసుకోలేదు సార్. ఒక్కరోజుకి డబ్బులు కొట్టాయి. ఇష్యూ నెంబర్ 26 సార్ 2 వర్క్ ఐడీకి సంబంధించి అవెన్యూ ప్లాంటేషన్ 94% ఉంది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ 4 వర్క్ ఐడీకి సంబంధించి మనకు 74% మొక్కలు కలవు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 74.
74. ఫోటోస్ కూడా చూపించు. 1100 ఫిట్టింగ్ అనేది వర్క్ వైడింగ్లో పోయిందని చెప్పి ఫిక్స్ అనేది. ఇష్యూ నెంబర్ 20 సార్, పిఆర్ రికార్డ్. ఇష్యూ నెంబర్ 30 సార్, రైతు వేదకు సంబంధించి ఫ్లోరింగ్ తేడా రావడం జరిగింది సార్. ఫ్లోరింగ్ రైతు వేదిక సార్, నో డిమాండ్ తీసుకోలేదు, డిమాండ్ తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ మనకు 70% చేయడం జరిగింది. జాబ్ కార్డ్ అప్డేషన్ 70% చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 సార్, మనకు వారం వారం వేతన రసీదులు ఇవ్వడం జరిగింది సార్, కూలీలు. ఇష్యూ నెంబర్ 11 సార్, మనకు 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్, మనకు 3 రకాల ఫోటోలలో పని ముందు ఫోటో చూపించారు, పని చేసిన ఫోటో చూపించారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, మనకు 29 వర్కర్లకు సంబంధించి 10కి మాత్రమే వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది, మిగతా వాటికి ఇవ్వలేదు. 29 వర్కులు మన పీరియడ్లో. ఇష్యూ నెంబర్ 14 సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్, మన ఎంపీడీఓ గారు ఈసీ గారు రోల్ కాల్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ కాల్ చేయాలి సార్. చేసి ఏపీఓ గారు చేసింది, ఎంపీడీఓ గారు. ఇష్యూ నెంబర్ 16 సార్, ఈసీ గారు చెక్ మీద చేయలేదు. ఇష్యూ నెంబర్ 16 సార్, ఈసీ గారు చెక్ మీద చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, 12-13 కాలాలు రాయలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, సర్వేల్ రిజిస్టర్ అప్డేషన్ కూడా ఉంది సార్. అప్డేషన్ ఉంది సార్, సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఓకే సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, మనకు రోజుగార్ దివస్ అనేది నిర్వహించలేదు సార్, రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 20 సార్, ఇద్దరు హక్కుదారులు పనిచేసినట్టుంది, సంతకాలు మాత్రమే తీసుకోలేదు సార్. వాళ్ళని అడిగితే డబ్బులు పట్టాయని చెప్పారు, వాళ్ళు చేసిన డబ్బులు గ్రామ సభలు కూడా ఇచ్చి చెప్పారు సార్. 191 మొక్కలు పెట్టడం జరిగింది, మనకు 81% ఉంటాయి సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్. ఇష్యూ నెంబర్ 23 సార్, మనకు 3356 ఫిట్టింగ్ చేసినట్టుంది, ప్లాంటింగ్ ఏమో 1156 చేశారు. ఈ ప్లాంటింగ్ సంబంధించి మనకు 95% ఉన్నాయి, 95% ఉన్నాయి సార్. పక్క పెట్టేసాను చెప్పారు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు మనకు. అది ఏం చేస్తున్నాను, ఇది ఎవరు ఇష్యూ నెంబర్ 27 యూట్యూబ్లో వేస్తాం. అది ఏమంటారు యూట్యూబ్లో రాదు మన ఇంటికి, ఇంకా అప్లోడ్ కాలేదు, టైం పడుతుంది. ఎప్పుడు చేస్తాం? వారం 10 రోజులు పడుతుంది, ఇప్పుడే అప్లోడ్ కాదు. అంటే ఏమన్నాడు యూట్యూబ్లో సాట్ అయినా వస్తుంది, సాట్ అవుతుంది.